హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి డిమాండ్ అండ్ టైప్స్ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ అంటే ఏంటి? వేరియస్ క్వాంటిటీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ కెన్ బీ పర్చేస్డ్ బై పీపుల్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ మార్కెట్ ఈస్ కాల్డ్ డిమాండ్. ఇదైనా రాయొచ్చు, లేదా నేను ఇంకో వీడియోలో సెకండ్ వీడియోలో స్కోప్ ఆఫ్ మెన్జీరియల్ ఎకనామిక్స్లో డిమాండ్ అనాలిసిస్ గురించి రాశాను, అది కూడా రాయొచ్చు. డిజైర్ టు బై, బ్యాక్డ్ అండ్ ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు పే ఈస్ కాల్డ్ డిమాండ్. లేదా ఈ డెఫినేషన్ కూడా రాయొచ్చు. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ డిమాండ్ చూడండి. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ డిమాండ్. షార్ట్ టర్మ్ డిమాండ్ అంటే ఏంటి? సో షార్ట్ టర్మ్ డిమాండ్ మీన్స్ డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. ఓకేనా? డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ షార్ట్ టర్మ్ డిమాండ్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇద్దాం దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ అంటే అంబ్రెల్లాస్ తీసుకోండి. అంబ్రెల్లాస్ తీసుకుందాం, స్వెటర్స్ అలాంటివి ఏంటి? ఓన్లీ షార్ట్ టర్మ్ డిమాండ్. అంటే ఫర్ ఎ స్మాల్ పీరియడ్ ఓన్లీ ఇవన్నీ డిమాండ్ ఉంటాయి. అంబ్రెల్లాస్ అనుకోండి, రెయినీ సీజన్లో మాత్రమే మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో తక్కువే ఉంటుంది. స్వెటర్ కూడా అంతే కదా, వింటర్ సీజన్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో అసలు డిమాండే ఉండదు, చాలా తక్కువ. సో లాంగ్ టర్మ్ డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. ఇదేమో షార్ట్ పీరియడ్కి, ఇదేమో లాంగ్ పీరియడ్కి. ఓకే? లాంగ్ టర్మ్ డిమాండ్ అంటే డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కానీ లాంగ్ టర్మ్ కదా, లేదా రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్స్, లాంగ్ పీరియడ్కి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ అటానమస్ డిమాండ్. అటానమస్ డిమాండ్ అన్నది దీస్ ఆర్ ఇండిపెండెంట్ డిమాండ్స్. ఓకే? ఇండిపెండెంట్ డిమాండ్స్ అన్నమాట ఇవి. దీస్ డిమాండ్స్ ఆర్ నో వే లింక్డ్ విత్ ద డిమాండ్ ఫర్ అదర్ కమోడిటీస్. అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమైపోద్ది. సో ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్, క్లోత్స్. ఓకే? ఇది చెప్పిన తర్వాత మీకు ఇది అర్థమవుద్ది. ఒకసారి డెరైవ్డ్ డిమాండ్ అంటే ఏంటో చెప్తాను. డెరైవ్డ్ డిమాండ్ అంటే డెరైవ్డ్ డిమాండ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ డిమాండ్ ఆఫ్ సమ్ అదర్ గుడ్. అంటే ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకోండి, హాస్పిటల్ అండ్ మెడికల్ షాప్. ఓకే? ఈ రెండుని ఏంటి? డిపెండెంట్, అంతే కదా. మెడికల్ షాప్ అన్నది డిపెండ్స్ ఆన్ హాస్పిటల్. ఓకే? ఇట్ ఈజ్ ఎ డిపెండెంట్ డిమాండ్. ఇదేంటి? ఇండిపెండెంట్ డిమాండ్. ఇదేమో డిపెండెంట్ డిమాండ్. ఓకే? ఇదేంటి? ఫుడ్ ఐటమ్స్ హాస్పిటల్ ఇచ్చాను. ఇక్కడ ఏంటి? మెడికల్ షాప్ అన్నది హాస్పిటల్ మీద డిపెండ్ అయ్యింది, అంటే హాస్పిటల్ నుంచి ఇంకోటి డెరైవ్ అయింది కొత్తది, అదే మెడికల్ షాప్. కానీ ఫుడ్ ఐటమ్స్ నుంచి ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ డెరైవ్ చేయలేము, ఎందుకంటే ఇవి ఇండిపెండెంట్. ఇదైతే ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఓకేనా? దీన్నే మనం డెరైవ్డ్ డిమాండ్ అండ్ అటానమస్ డిమాండ్ అన్నాం. ఓకే? సో డెరైవ్డ్ డిమాండ్ అంటే ఏ డెరైవ్డ్ డిమాండ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ డిమాండ్ ఆఫ్ సమ్ అదర్ గుడ్. ఓకేనా? నెక్స్ట్ డిమాండ్ ఫర్ డ్యూరబుల్ గూడ్స్. దీస్ ఆర్ ద గూడ్స్ దట్ ఆరెంట్ కన్జ్యూమ్డ్ క్విక్లీ అండ్ కెన్ బీ యూజ్డ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. డ్యూరబుల్ అంటే ఇదేంటి? ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకుందాం. ఫోన్ కానీ టీవీ కానీ ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ లైక్ ఫర్నిచర్ కానీ లేకపోతే సో ఏంటి? కొన్ని ఇయర్స్ వరకు మనం డ్యూరబుల్ అంటే కొంత లైఫ్ స్పాన్ ఉంది దీనికి, ఒక 5 years అని 6 years అని వాడుకోవచ్చు. అదే నాన్ డ్యూరబుల్ అంటే ఏంటి? నాన్ డ్యూరబుల్ అంటే గూడ్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇమీడియట్లీ ఫర్ కన్జంప్షన్ బై ద కన్జ్యూమర్. ఆయిల్ కానీ మిల్క్, బ్రెడ్ అలాంటివి ఎగ్జాంపుల్స్. ఓకేనా? డ్యూరబుల్ అంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది దానికి, లైక్ లాంగ్ టర్మ్ లాగా. నాన్ డ్యూరబుల్ అంటే ఫాస్ట్గా కన్జ్యూమ్ చేయాలి, లేకపోతే పాడైపోతాయి, దాన్ని నాన్ డ్యూరబుల్ అంటాం షార్ట్ టైంకి ఇది. సో నెక్స్ట్ జాయింట్ డిమాండ్. జాయింట్ డిమాండ్ ఏంటి? when 2 or more products are demanded jointly to satisfy one single want is called joint demand. For example, జాయింట్ డిమాండ్కి కంప్యూటర్ తీసుకుందాం.
సో కంప్యూటర్ కావాలంటే జాయింట్ డిపెండ్ అంటే జాయింట్గా అన్నీ కొంటాం కదా. కంప్యూటర్ కొన్నామంటే ఏంటి, దానికి మౌస్ కొనాలి, కీబోర్డ్ కొనాలి, సో అవన్నీ కొంటాం కదా. ఇవన్నీ జాయింట్గా కొంటాం కాబట్టి దీన్ని జాయింట్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ షూస్ మార్కెట్కి వెళ్ళాము, షూస్కి వెళ్తే పెయిర్ దానికి సాక్స్ కూడా కొంటాం కాబట్టి దీన్ని కూడా మనం జాయింట్ డిమాండ్ అంటాం. జాయింట్ డిమాండ్ మీన్స్ వెన్ 2 or more goods are demanded jointly to satisfy one single want is called జాయింట్ డిమాండ్. ఓకే, సో ఈ 7 రాసేయండి. ఇవి పెయిర్స్ కింద రాశాను నేను. షార్ట్ టర్మ్ డిమాండ్, లాంగ్ టర్మ్ డిమాండ్ ఒక పెయిర్, autonomous demand, derived demand of pair, demand for durable goods and demand for non-durable goods ఒకటి, and joint demand ఒకటి. Okay, thanks for watching this video.